దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడా మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. బతుకు రావడానికి అవకాశం కల్పించినటువంటి దేవదేవునికి, ముఖ్యంగా సంఘ కాపాడేటువంటి అన్నయ్య సుందరరావు అన్న గారికి, అక్కడ మాతకి గారికి, వీళ్ళందరూ కూడా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. అన్న నేను దేవుడు ఫోన్ చేసి తొమ్మిది వస్తామన్నాను. మా ఇద్దరు జీవనం వెళ్ళి ఒక అన్నదమ్ముడు స్వభావం కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఈ పరిస్థితిగా సహాయం చేస్తున్న దానికై దేవునికి మహిమా గ్రంథ ప్రభావం కలుగుని గాక. తమ్ముడు అపరాగిస్తున్నాయి చాలా బాధ వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మన సంఘంలో ఉంటున్నప్పుడు, కొంతకాలం అంతా వెళ్ళిపోతున్నప్పుడు మనకు చాలా బాధ ఉంటుంది. మనకి వెళ్ళిపోయి మన బాధ కదండి, ఈ సహవాసాన్ని కూరుకున్నటువంటి బాధ మనలో అందరూ కలుగుతూ ఉంటుంది. ఏకంగా వెళ్ళిపోతున్నాం అంటే ఎంత బాధగా చెప్పండి. అంటే వచ్చింది తర్వాత ఒక వ్యక్తి అయితే వెళ్ళిపోవడం మరొక వ్యక్తిగా కనబడింది. దినాన్న మరొక మీ మధ్యగా రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఉంది. దేవుడు మహిమ కొలుగును గాక. ఒక వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. 10వ అధ్యాయం 24-25 వచనాలు. అందరూ కలిసి అందరూ బైబిల్ తీయండి. ఒకసారి అడగడం అందరూ బైబిల్ తీయండి. 206 పేజీ నెంబర్ 206. అందరు కలిసి వెళ్దాం, అందరు కలిసి వెళ్దాం. నేను మొదటి చదువుతాను, తర్వాత మీరు 2వ వచనం చదవండి. 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకున్నట్లుగా, నేను చదువుతానక చదవలేదు చదవండి. 2వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూట మానక ఒకరికొకరు హెచ్చరించు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. అక్కడ నుంచి చదవండి. ప్రేమ చూపు సరిపోతుంది. ఈ దినాన ఏంటంటే మన పోయిన పట్టు నేను చెప్పిన గుర్తుందా? నేను 7 మాటలు చెప్పిన గుర్తుంది ఎవరికైనా? సరే, నేను 6 గురించి చెప్పాను కదా. ఊరు కూడా 6 గురించి ఎంత దాని గురించి చెప్పిన 6 అంటే 6 ఏమిటి ఎలా నడిచాడు 6 ఒకటి. ఈ దిన నా మరొక వాక్య సందేశంగా వీళ్ళని ప్రోత్సహించడానికి, నేను ప్రోత్సహింపబడడానికి ఒక సందేశాన్ని ప్రిపేర్ ఇచ్చాను. అంటే మనకి ఏం చెప్పాలనుకున్నా కానీ మనం చెప్పలేదు, ఆలోచన చెప్తే ఆల్రెడీ ఈ వాక్యం చెప్పలేదు. ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు 2 వాక్యాలు పెట్టాడు. ఆ వాక్యం మీ మధ్యకి తీసుకుని వచ్చాను. ఈ దినాన్న సంఘములో కూడుకుంటే మనకి ఏం కలుగుతుంది? క్రైస్తవ సమాజముగా మనం సంఘములు కూడుకుంటే మనకు కలిగే మీరేంటి? చాలా మంది అంటారు కదా, నువ్వు వెళ్తున్నావు ఏం కలుగుతున్నట్టారు. కొంతమంది పనిపాట్లేదు, సెలవుస్తానికి వెళ్ళిపోతున్నట్టు కదా. ఎక్కడికి సచ్చిపోతే మాట అంటారు, ఇక్కడ పనికి మారిపోతే మాట అంటారు. సచ్చిపోతుందంటే ఈ అమ్మాయి ఈవిడ అంటారు కదా. కానీ దేవుని మందిరం అంటే అది సులకన అయిపోయింది. కానీ దేవుని మందిరం సులకన కాదు. వాక్యం దగ్గర ముందు దేవుని మందిరం సులకన కాదు. దేవుని మందిరం వరమలోనికి వచ్చే పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, మనందరితో మాట్లాడతాడు, నింపుకుని పోతుంటాడు. ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపుకుని పోతూ మన లోటుపాటు ఆయన తెలియపరుస్తూ ఆయన ముందుకు కొనసాగించుకుంటాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు గారి దేవుని వాక్యం అందుగా అభివృద్ధి కట్టంటాడు. కొందరు మానుకున్నట్టు మీరు సమాజం పడడం మానద్దు. ఎవరు మానుతారు? దేవుడిని తెలియనటువంటి వారు మానేస్తారు. కానీ మనం దేవుని ఎరిగినటువంటి వారు ఎప్పుడైతే మారు మన రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది దేవుని దగ్గరకు వచ్చి ఆయనతో ఉంటూ, ఆయనతో జీవిస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ సంఘములో సమాజంలో కూడిక మనం ఉంటున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అంచుల మనం తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆయన ఎవరైతే నిజ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని దీనికి వాక్యం చదివిస్తున్న. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం మానడానికి వీల్లేదు. అరణ్యములో ఉన్నటువంటి యొక్క మోసే 430 సంవత్సరాల బానిసత్వం వారిని తీసుకుని వస్తున్నప్పుడు అరణ్యములో ఎక్కడ వారు మందిరం మానారండి? మందిరం అంటే చిన్న చిన్న డేరాలు వేసుకుంటూ వారు అలాగే గడుపుకుంటూ వచ్చేసారు. 40 సంవత్సరాలు ఎక్కడ మానలా. ఎక్కడ దేవుడు ఆగమంటే ఆగారు, ఎక్కడ సహవాసం చేయమని చేశారు, ఎక్కడ నడవమంటే నడిచారు, ఎక్కడ కూర్చోమని కూర్చుంటారు. కూర్చోని ఇప్పుడు 430 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల అరణ్య మాత్రలో ఎవరు? మన పితరులు ఇజ్రాయేలీయులు. కనుక మనం కూడా మానడానికి వీల్లేదు. మనకేంటంటే సుఖాలు ఏంటండి? పండగ కాదు, మనకి మాట్లాడేది తెల్లనట్టున్నారు. ఒక పాట పాడతానా? ఇంత పాడి కదా, నాకు ఇష్టమైన పాట. కుమ్మరి
బట్టి వచ్చిన పాట ఇది. హృదయం తట్టు వచ్చిన పాట. దేవుడి కుమారి మనం ఎందుకు పనికినటువంటి వారమైన ఎవరు కావాలండి? మన యేసయ్య కావాలి. ప్రజలు అనుకుంటాడు వీడు ఎందుకు పనికినటువంటి, దేవునికి తెలుసు వీడు కావాలి, వీడు కావాలి. అందుకని దేవుడి మందిరం మనలోకి తీసుకుని వచ్చేందుకు తెలుసా, ఆయన స్తుతించాలని, కనపరచాలి, మహింపని దేవుడు మంచి ప్రేరణ కలిగి ఇదిగా తీసుకుని వచ్చి దేవుని స్తుతిస్తూనే ఉంటే మనదండి లోకములు ప్రపంచంలో ఏది దేనికి వాక్యం మనకు చదివిస్తుంది. చీకటిలోని వెలుగులోనికి పిలువబడ్డ ఎవరండి? మనమే. హల్లెలూయా. ఎక్కడో దౌర్భాగ్య మన స్థితిని దేవుడు అడిగాడు, అయితే దేవుడి పేరు పెట్టి పిలిచాడు. ఆది అపోస్తుల కాలంలో వారి మన పితలను పిలిచిన దేవుడి దినాన్న నిన్ను పిలిచాడు, నన్ను ఎందుకు తెలుసా? సంఘానికి తీసుకుని ఏదో చిన్న చిన్న పరిచయం చేసి తద్వారా నీ ద్వారా నా ద్వారా దేవుని నామ హెచ్చింపబడాలని అనేక మంది దేవుని వైపు మళ్ళాలని కోరి దేవుని సజీవుల గుంపులు వచ్చేందుకు వాక్యం మనకి చదివిస్తుంది. అంత మాత్రం సంఘంలో జరిగిన నియమాన్ని కూడుకుంటాం కదండి. శనివారం ప్రార్థనని, శుక్రవారం మనకి ఆరాధనని, మళ్ళీ ఇంకా బేస్తవాయి ఉంటుంది. కొన్ని సహవాసాలు, బుధవారములు, దేవుని మహాకృపను బట్టి ప్రతి శనివారం ఇంచుమించు 3 గంటలు మొదలుకొని సాయంకాలం వరకు ఇంకా అక్కడ జరిగినాక ఇంకా అక్కడ ప్రేయర్లు, ఇంకా అమ్మ దానికోసం చేయండి, దీనికోసం చేయండి. ఇంటర్ ఏంటంటే మీరే ప్రతిగా ఉంటారు. ప్రతి సెలవు వచ్చి నేను ఆల్రెడీ ఎవరెవరు గురించి వెళ్తారో నాకు తెలిసి నేను ఆల్రెడీ ఇంటుంటాను, అవసరం ఉంటాను. నేను ప్రార్థన కూడా చేసి, ఎందుకంటే మంచి పెద్ద ఎందుకు మన ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా దినదినం ప్రతి గంట కూడా మన యొక్క గడపండి దేవుల్లో గడపవలసింది. దేవుడు మనం నియమించాడు కొన్ని కార్యక్రమాలు. మనిషికి ప్రాముఖ్యమైనవి మనిషికి 3 ఉంటాయి ఏంటండి. నెంబర్ 1, మనిషి జీవించడానికి 3 భాగాలు ఉంటాయి. ఒక భాగం ఏంటంటే కుటుంబం. కుటుంబంలో ఎవరుంటారండి? ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక కుటుంబం ఉంది, నా కుటుంబానికి వ్యవహారం ఉంటాయి కదా, అది ఒకటి ఎత్తు. రెండవది కుటుంబాన్ని పోషించడం ఉద్యోగం. ఉద్యోగానికి వ్యవహారం ఉంటాయి, తప్పదు కదండి, అవన్నీ చేసుకోవాలి. మూడవది సంఘం. సంఘంలో అనేక పని ఉంటాయి. దేవుని మందిరానికి రావటం, తొడవటం, కుర్చీ వేయటం, ఇక అవి చేయటం, ఈ చేయటం, పాటలు ఇవన్నీ కూడా దేవుడిచ్చిన బాధ్యాలు మనకి. అందుకే ప్రాముఖ్యత 3 ప్రాముఖ్య ముఖ్యాలు. నువ్వు కుటుంబంలో బిజీగా ఉంటావు, ఉద్యోగంలో బిజీగా ఉంటావు, తర్వాత సంఘం అనే పరిచయం బిజీగా ఉంటావు, తర్వాత ఇక బిజీ ఉండదు. తర్వాత మరణం అయితే ఎక్కడ వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. అక్కడ దేవునితో మనం ఉంటాం. హల్లెలూయా. ఇవి మానవాళి జీవితంలో దేవుడు పెట్టిన ప్రముఖ 3 విషయాలు. ఎందుకో తెలుసు, మనం దేవుల్లో ఉండాలని, దేవుల్లో జీవించాలని, దేవుడు నమ్మకంగా ఉండాలని, నీ ద్వారా నా ద్వారా దేవుడు గొప్ప కార్యం చేసి దేవుడు కోరిన సమయం ఎంతమంది చచ్చిపోరండి. మీరు ఇక్కడ ఉన్నాక ఇంకా 10,000 ఎంతమంది బాబు తీగలే, ఆ తీగ తీయలేదు కదా, ఇలా తీగలే ఉంది కదా మనకి.
కంచె ఉంది కదా, కంచె ఉంది రోడ్డు కంచి అంటే ఈ పక్క ఆ పక్క. ఇది వరకు మనకి ఏం చేసేవారంటే మామూలు దోళ్ళు ఎత్తంటే ముట్టికి మూత కట్టేవాళ్ళం మేము చిన్న వయసు. ఎందుకు ఎవరు సేనలు మేస్తుందని మనం అలా చేసాం కదా. మనం ఎక్కడ గాలి వచ్చిందా పోతారు, ఏం కాదు లోపలొచ్చి గాలి రావడం లేదు, దగ్గు రావడానికి వీలు లేదు, తుమ్ము రావడానికి వీలు లేదు. ఎంత కఠినమైన జీవితాలు జీవించారండి. 2020 ప్రారంభం 2019 ప్రారంభం నవంబర్లో 20 సంవత్సరం ఏమైందండి? కరోనా. ఎంతమంది చనిపోయారండి? మనకి ఎంతమంది చనిపోయారండి? అబ్బాయి మనకు తెలిసిన ఫీలండి, మీకు తెలిసిన ఎంతమంది చనిపోయారు? నిజంగా ఒకసారి గుర్తొచ్చి నాకు ఇలా చనిపోయారంటే ఎంతో బాధ. 8 వారితో సహవాసం చేసాం, వారితో మనం మాట్లాడడం, కూర్చున్నాం, దేవుని కృపలు అందరూ వెలిగాం. అయితే హఠాత్తు మరణాలు మనిషి జీవితాన్ని గలిబిడి చేసేసాయి. నీవు నేను సజీవంగా ఉన్నావంటే పర్పస్ ఉన్న కారణాలు కూడా. హల్లెలూయా. ఇది దేవుడి మందిరానికి తీసుకుని వచ్చాడంటే నీ తరపు 10 మంది రావాలి. నేనేమంటారు వచ్చిన పని కుదరదు, నా పని అంటారు కుదరదు. దేవుడి మందిరం మన వరకు వచ్చి ఉంటే మనం పురుకొప్పించబడాలి. అదే దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక తేలిక మా ఎవరు నాది ఏమీ లేదు. నాదేముందండి? పాస్టర్ గారు వస్తారు, వాక్యం చెప్పుకుంటారు, పాస్టర్ గారు వస్తారు, వాక్యం చెప్పుకుంటారు, పోయి వస్తారు. నాకేం అనుకుంటా అనుకోవద్దు. ఒక దేవుని మందిరం వచ్చి దేవుడికి పరిచయించిన కారణాన్ని బట్టి నువ్వు దేవుని మందిరానికి వస్తే మనం పురుకొల్పబడ్డాలి, ఇతను పురుకొల్పించబడ్డాలి. అదే దేవుడికి ఉన్న ప్రణాళిక. దేవుడికి వాక్యం ఇచ్చాడు అంటాడు. దేవుని మందిరం మనం కూడుకోవడం మానకూడదు. ఆ దినాల వారు కూడాలి, ఏంటంటే కూడాలి వారు. అందుకే నేను క్రైస్తవ సేవ ప్రబలిందని దేవునికి వాక్యం మనకు చదివిస్తుంది. మనం చివరి దినాల్లో ఉన్నాం కనుక మనం ఒకరు పురుకొల్పబడుతూ ఉండాలి. కడవరి దినాలు ఉన్నామని మనం ఒకరు ప్రోత్సహించబడి ఉండాలి. ఎవరికైనా సమస్య వచ్చినా మీరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు చెప్పండి? మీ పేరు నాకు తెలియదు, కానీ నేను శనివారం అంటాను పలానా వాళ్ళకి ఈ సమస్య అంటే పలానా వాళ్ళ సమస్య. ఎందుకని చేస్తారు? దేవుడు మనం ప్రార్థించడానికి కారణాన్ని బట్టి కదా. ఇద్దరు ఫోన్ పెట్టినప్పుడు సాధ్యం చెప్పాలి. ఏమని? ఉన్న సమస్యలు దేవుడు తొలగించాడు. ఇవన్నీ మీకు ఎక్కడ జరిగాయి తెలుసా? ఎక్కడెక్కడో జరగవు, సంఘంలోకి వస్తేనే జరుగుతాయి. సంఘానికి రాకుండా ఇంటి దగ్గర ఉండి ఫోన్ అమ్మ నా కోసం ప్రార్థన అంటారు. మనకు సహోదరు అంటుంది, ఇది అన్నయ్య చెప్పాడు ఇందాక, అక్క చెప్పింది డబ్బిచ్చుడు కొంతమంది ఎవరు కదండి. పాపం ఏం చేసేప్పుడు ఎవరికో తెలియకుండా పాపం కొంత డబ్బు అప్పిస్తే మహాతల్లులు ఇవ్వట్లేదంట. గురుని గోల నేను నా దగ్గర వచ్చి ఏం చేయమండి ఎవరికి చెప్తుందంటారని. ఒకవేళ తెలిసిందా అక్కడ మా ఆయన వాయించేస్తాడు, మా అత్తగారు వాయించారు అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుంది తెలుసా? అవసరత కొద్దిగా మనం తీసుకుంటాము, అవసరానికి ఇచ్చేయండి. నేటి దినాల్లో మీరు 10 దినాలు అప్పు చేయలేకని స్థితిగతులు కనబడుతుంది. ఎందుకంటే ఎవరెవరప్పుడు కరోనా తర్వాత, కరోనాకి ముందు ఎవరు అప్పు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఎవ్వరు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎవరి డబ్బులు కూడా లేవు. కనుక మనం ఆలోచించి ముందుకు వెళ్ళాలంటే ఉన్నదాంట్లో తృప్తి పొందుతూ సంఘానికి క్రమంగా వస్తూ దేవుడు ఏం చెప్పి చేస్తే కనుక ఎటువంటి సమస్య ఉండదని దీనికి వాక్యం చదివిస్తుంది. అలా చేస్తే మనకు 2 ఉండవు. ఏముండవు? బీపీ ఉండదు, షుగర్ ఉండదు. ఈ 2 చేస్తే అన్ని కావాలి. ఏ కాదు కోరుకోవాలి. అది సమస్యను మనం అధిగమించి వెళ్ళామనుకోండి, ఈ సమస్యకి ఎవరిస్తారు? దేవుడు చేస్తాడు. కరెక్టే. దేవుడిని జ్ఞానాన్ని, తెలివిని, ధైర్యాన్ని, శక్తిని ఇచ్చాడు. దాని ద్వారా మనం దేవుడు ఎదగడానికి దేవుడు కార్యాలు చేస్తాడు. మన కనుక అని మనం చేసేదే చెయ్యాలి తప్ప చేదు నా వల్ల కానీ. అన్న ఆర్గాలు చాలా బాగా ప్లే చేస్తున్నప్పుడు యూట్యూబ్ లో కూడా వస్తున్నాడా? నేను ఫేస్బుక్ అన్న ఇంతకాలానికి అన్నకి బలి వెలిగింది అనుకున్నాను నేను. అవునండి, ఇంచుమించు 40 సంవత్సరం ముందు వచ్చాడు పోయిటికైనా. ఎప్పుడు ఎవరు వాయించేవాళ్ళు లేరు ఇక్కడ. ఇప్పుడు అన్నా దిగారు రంగంలోకి. ఎందుకప్పుడు ఇది ఎంత బాగుంది చెప్పండి. ప్రపంచం పాపులర్ అయిపోయాడు అన్న. మన సోషల్ ఎవరైనా ఇస్తాడికి అన్న చాలా సక్సెస్ ప్రతిరోజు ఎంతుంటాను అన్న. మామూలుగా పాట మామూలుగా మ్యూజిక్ ద్వారా పాటలు వినిపిస్తారు. హల్లెలూయా. అటువంటి కార్యాలు దేవుడి మన సంఘం ద్వారా, మీ సంఘం ద్వారా దేవుడి చెప్పి హల్లెలూయా. సంఘం మీద ఆశ్రమాన్ని అనుకోకండి. దేవుని ప్రేరణ సంఘానికి, దేవుని ప్రేరణ బట్టి సంఘం నడుస్తుంది తప్ప దైవిక ప్రేరణ వల్లే సంఘం ముందుకు వెళ్తాం తప్ప దైవిక ప్రేరణ ఏది జరగదు. దేనికి వాక్యం చదువు వాక్యం అంటున్నా. కీర్తన 134వ కీర్తన 1వ చరణం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరము రాత్రి నిలుచుండు వారులారా. ఎవరు యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా. మీరు మందిరానికి రావాలి. నీ మందిరానికి వచ్చే ఆనందం ఉంటుంది, మందిరానికి సంతోషం ఉంటుంది, మందిరానికి రోగాలు పోతాయి, మందిరానికి జబ్బులు పోతాయి, మందిరానికి సమస్యకు పరిష్కారం దేవుని సంఘమై దేనికి వాక్యం మనకు చదివిస్తుంది. మనకు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఉంటాయి.
ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, విజ్ఞాపన చేసే కూడికలు ఉంటాయి, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. ఎక్కడ జరిగి తెలుసా? ప్రపంచంలో ఎక్కడ బయట జరగనవి ఈ సంఘాల్లోనే జరుగుతారు. హల్లెలూయా. అందుకే మన సంఘానికి రావాలి నీకు వాక్యం చదివిస్తుంది. ప్రసంగి అంతా ఉంటాడు కూడా 5వ అధ్యాయం వచ్చాడు. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మన ప్రవక్తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలట. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అందుకే దేవుని మందిరానికి వెళ్ళమంటాడు. ప్రసంగి జ్ఞానం అంటున్నాడు, సమస్తం అర్థం వ్యక్తమని ప్రసంగి చెప్తుంటాడు. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఈ ప్రవక్త మన ప్రవక్తన చాలా జాగ్రత్తలు చూసి వెళ్ళమని ఆయన చెప్తున్న రీతి మనం తెలుసుకుని మందిరానికి రావాలని దేనికి వాక్యం మనకు చదివిస్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 36-37 ప్రకారం, మరియు ఆషేరు గోత్రికురాలైన పెనీయేలు కుమార్తె హన్నా అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెరుగుడుతో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరముల ద్వారా విధవరాలయ్యుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలో రేయింబగళ్ళు. హల్లెలూయా. అండర్లైన్ 84 సంవత్సరాలు. హల్లెలూయా. చూసారు, 84 సంవత్సరం ఎక్కడుందండి? దేవుని మందిరం కూడా గడిపిందట, ఉపవాస ప్రార్థన చేసిందట. భర్త పోయాడు, బాధపడ్డదా? బంధువులు పోయారు, బాధపడదా? ఎందుకే కారణం ఎందుకు బాధపడదు? దేవుని మందిరం మనలోకి వచ్చిందట. పరిశుద్ధాత్మ ఆమెతో మాట్లాడుతున్నాడు. నేను నీకున్నాను, నువ్వు భయపడవద్దు. మోసేకు తోడే నీకు నేను తోడై ఉన్నాను. ఎందుకు దిగిన పడతావు? భర్త కూడా బాధ లేదు, నువ్వు మందిరానికి రా. మందిరంలో సేవ చేస్తూ చెంచి 84 సంవత్సరాలు ఆమె తీసి గడిచింది. మగవారి కదా ఆడామి. హల్లెలూయా. మీ ద్వారా సంఘం విస్తరించబడాలి ప్రభువు పిల్లరా. మీ ద్వారా సంఘం పురికొల్పబడాలి. నీ ఒక వ్యక్తి అయ్యావనంటే 10 మందికి దీవెనకరంగా ఉండాలి. ఇశ్రాయేలు సోల్జర్స్ ఒక వ్యక్తి వైద్యంతో సమానం అంటారు. ఎందుకు? దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన పరిపక్వత, దేవుడిచ్చిన ఆలోచన, దేవుడిచ్చిన ధైర్యం. అదే నేటి దినాన్న నీతో ఇస్తున్నాడు దేవుడు, నాకు మనకందరిగా బయానిస్తున్నాడు. హల్లెలూయా. అటు రీతిగా సాగాలని దేనికో వాక్యం మనకు చదివిస్తుంది. అంత మాత్రం యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేస్తాను. ఎవరిని? ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఆనందింపజేస్తే ఎక్కడ? ప్రార్థన మందిరములో. హల్లెలూయా. ఎంత నిలుడు వాక్యం దేవుల్లో మనకి. ప్రార్థన మందిరానికి వెళ్తే దేవుడు ఆనందింపజేస్తాడట. ఎంతో బాధతో వస్తాం, అప్పులేని సమస్య వస్తాం, లేక ఇంట్లో కొన్ని గొడవలతో వస్తాం, ఏదేదో బాధతో ఎంత వస్తారండి. ఎప్పుడు మీరు ఉదాహరణ మీరు మందిరం వచ్చి మీకు ఆలోచన ఉందా? ఎవరు పాట పాడతారు, ఎవరు సాక్షి చెప్తారు, ఎవరు ప్రసంగం చేస్తారు అయ్యవలసింది కదా. మన మామూలు మాట ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఇది ఆలోచన? దేవుని మందిరం. ఎందుకు? దేవుని మందిరంలో శక్తి బలం ఉన్నది కనుక ఆయన మంచి ఆలోచన ఇస్తాడు. అయితే బయట ఉంటాయా? ఇదే సమయాన్ని మనకు 3 గంటలకు ప్రారంభమవుతుంది, 3:15కి. ఇదే సమయాన్ని మీరు ఇక్కడ గడిపిఉంటాయో బయట గడపండి. ఏమన్నా ఆనందం ఉంటుందా? జేబులో ఉన్న డబ్బులు కాలేకపోతాయి. ఇంటికి మనం విశాలంగా రావాలి, కానీ ఇక్కడ అలా ఉండదు. దేవుని మందిరానికి వస్తే దేనికి వాక్యం దొరుకుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు సరిచేసుకునే విజయాలు మనకి సంఘంలో ఇస్తాడు. తర్వాత ఆనందంగా సంతోషంగా వెళ్తామంట. 120 కిలోమీటర్ల ప్రయాణం చేసిన నపుంసకుడు ప్రతి సంవత్సరం దేవాలయానికి వెళ్తూ వస్తున్నాడు, కానీ అతను దేవుడు శాంతి సమాధానం లేదంట. ఒకనొక దినాన పరిశుద్ధాత్మ దేవుడు నపుంసకుడు వంటి యొక్క అతనితో మాట్లాడాడు. తర్వాత పిలుపుతో మాట్లాడాడు. పిలుపు నేరుగా ఎక్కడికి పోడండి? నపుంసకుడు పేరు అతోపేయుడు వస్తూ ఉన్నాడు. నపుంసకుడు ఒక ధనం మీద అధికారం కలిగినటువంటి వాడు, ఒక దేశం అధికారం కలిగినటువంటి వాడు. అలాగ వస్తున్న సమయాన్ని ఆ దేవుని వాక్యాలు చదువుతూ ఉన్నాడు. అర్థం కాని పరిస్థితి. హల్లెలూయా. నీకు ఏదైనా అర్థం కావాలి, ఎక్కడ నాకు తెలుసా? దేవుని మందిరానికి రావాలి. నీకు అర్థం కానిది అర్థమయ్యేటట్లు చేస్తుంది. నీ బాధను అర్థం చేసే రీతిగా చేస్తుంది. ఎక్కడ తెలుసా? దేవుని మందిరంలో. డాక్టర్ ఎత్తుకు వెళ్తే నీకు మంచి ఆలోచన చెప్పుతాడు. పలానా మందు వాడు నీకు ఆరోగ్యం కలుగుతుంది. దేవుని మందిరానికి వస్తే పాపాన్ని శాపాన్ని కలుగడానికి ఒక మందిరాన్ని దేవుడు ఇస్తాడు తప్ప వేరుమని ఇవ్వడని దేనికి వాక్యం చదివిస్తుంది. కనుక అటు రీతి మనం సిద్ధపడాలని దేనికి వాక్యం మనకు చదివిస్తుంది. నిర్గమకాండం 34వ అధ్యాయం 23వ వచనములో, సంవత్సరమునకు ముమ్మారు ఈ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడనే యెహోవా సన్నిధిని కనపడాలట. వారికి ఒక నిర్ణయం ఉంది. ఆ పాత నిబంధన ఒక నిర్ణయం ఉండేది వారికి. ప్రతి సంవత్సరం పురుషులు ఒక నేరుగా ఎవరు కనపడాలండి? దేవునికి ప్రత్యక్ష వారి వైపు కనపడాలంట.
అయితే నేటి దినాన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్తుందట. అటువంటి తేడా పాడాలేమి లేవు. నేరుగా వచ్చేసి ఎక్కడికి? దేవుని మందిరానికి డైరెక్ట్ గా వచ్చేసి నీకున్న సమస్యను చెప్పుకోవచ్చు. దేనికి వాక్యం చదివిన వారికి మనకు తేడా అంటే, వారి ఇజ్రాయేల్ ప్రజలు గొర్రె పిల్ల ద్వారా విమోచన పొందారు. నీవు నేనైతే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం విమోచింపబడం. హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాన్ని దేవుని మందిరంలో చేస్తాడని దేవునికి వాక్యం మనకు చదివిస్తుంది. అంత మాత్రం సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17 అంతటా ఏలీ నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవుడు చేసుకున్న మనవిని ఆయన దేని చేసును గాకని ఆమెతో చెప్పగా, ఎవరితో చెప్పగా? అన్నతో చెప్పగా. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళింది. బిడ్డలు లేదా మీకు? ఎంతో గోజాడుతుంది. తనాక ఎవరు తోటి కూడా ఉంది, సగుతుంది, ఎంతో ఇబ్బంది పెడుతుంది. అయినా ఇవన్నీ సహించుకుంది. దేవుని మందిరానికి వచ్చి తొలగిపోయింది. ప్రభువా, నీవు కనుక నాకు ఒక మగ బిడ్డలు ఇస్తే ఆ బిడ్డ పాలు విడిచిన తరువాత తీసుకుని వచ్చి నీకు అర్పిస్తానని ఒప్పుకుందంటే, ఏలితో నాడు ఏలి దేవుడు ప్రత్యక్షపడి, ఏలి ఇలా నీకు ఆ మాట ఏమని? నీవు చేసిన మనమే నిన్నాను, నువ్వు ధైర్యముగా సంతోషంగా వెళ్ళమన్నప్పుడు ఆమె సంతోషంగా వెళ్ళింది. నీకు వాక్యం చదివిస్తుంది. ఆ దినాల్లో దేవుని మందిరంలో చీకటి కనబడుతుంది. దేవుని ప్రత్యక్ష అయిపోయింది. ఆ దినాల్లో మోసే ద్వారా, ఆ దినాల్లో సమూయేలు ద్వారా గొప్ప అద్భుత కార్యము చేయడానికి ఎవరి ద్వారా గర్భం నుంచి వచ్చావు తెలుసా? అన్న ద్వారా. హల్లెలూయా. నీ ద్వారా నా ద్వారా గొప్ప కార్యములు జరగాలంటే అవి కంటికి కనబడమంట, చెవికి వినబడమంట, హృదయానికి ఓర్చులు ఉంటాయంట. అయితే పరిశుద్ధాత్మ దేవుడి దినాన్న మనందరితో చూటుగా మాట్లాడుతున్నాయి. ఎక్కడో తెలుసా? దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి రావాలి. మందిరములో శక్తి ఉంది, మందిరములో బలం ఉంది, మందిరములో ఆహారం ఉంది. మందిరములో వస్తే కనుక మనం చచ్చిపోతానంటే వారు ఇక్కడ వస్తే మనం బ్రతికింపబడతామని దేవునికి వాక్యం మనకు చదివిస్తుంది. అదే అధ్యాయం అనగా ఇంకొక అధ్యాయం దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం అంటాడు. 6:10 ఇట్టి శాసనం సంతకం వచ్చేవాడని దానియేలు తెలుసుకున్నతోడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారంగా అనుదినము మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తొట్టునకు తెరవబడి ఉండగా తన దేవుని సన్నిధిని ప్రార్థించేందుకు ఆయన స్తుతిస్తూ వచ్చిన. హల్లెలూయా. ఎవరు తీసుకెళ్ళి చేస్తారు? సింహం బోన్లో దానియేలు చేస్తారు. ఇట్టి శాసనం సంతకం అయిపోయి అంత అయిపోయింది, ఇంకా తీసుకెళ్ళిపోతా. అయితే ఎవరు ప్రార్థన చేశారండి? హల్లెలూయా. శాసనములను మార్చగల దేవుడు ఎవరు తెలుసా? ప్రపంచంలో ఉండడం ఒకే ఒక దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. నన్ను నమ్ముకున్నటువంటి యెహోవాను ఆశ్రయించడం, యెహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కోరుకుంటుంది. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించాడు? దానియేలు దేవుని ఆశ్రయించాడు. బబులోను పట్టణంలో ఉన్నాడు. యవన వయసులో అక్కడ వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు దూరం అయిపోరు. అయినా ఎక్కడ ఉంటున్నప్పుడు ఏమన్నాడండి? దేవుడు ఎదుగుతూ ఉంటున్నాడు, దేవుడు కృపను పొందుకుంటున్నాడు. వారికి ధైర్యంగా నిలబడ్డాడు. గొప్ప కార్యములు దానియేలు ద్వారా దేవుడు చేయించాడు. కోటి దేశం ఉంటున్నాం అనుకుని వచ్చి నాకు ఎవరున్నారని ఎవరు లేరు అనుకోవచ్చు. వాళ్ళ కూడా దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే నీతో ఉంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి? దేవుడే మనతో ఉంటే మనకి ఇంకెవరు కావాలి? పుట్టించిన వాడు, సమస్తము నిర్మించిన వాడు, తినడానికి ఆహారము, కట్టుకోవడానికి బట్ట, కొనడానికి గృహాన్ని ఇచ్చిన వాడు దేవుడే. మనకు సర్వమును కలిగి ఉంటే ఇక ప్రపంచంలో ఎవరు కావాల్సిన అవసరం లేదు. కావాలి ఎవరు తెలుసా? భార్య, భర్త, బిడ్డలు, కుటుంబం, ఈ ప్రకృతి సంబంధం మనకు అన్ని కలిగి ఉంటున్నా నిజ దేవుడు రక్షకుడు నీతో నాతో ఉంటే మనకు ఎటువంటి అధైర్యముడు ధైర్యం అని తెలుగు వాక్యం చదివిస్తుంది. ఆ రీతికి వెళ్ళాలంటే దేవుని మందిరం మనలోకి రావాలని పరిశుద్ధాత్మ దేవుని దినాన్న మనతో సూటిగా మాట్లాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఉన్నాడు దగ్గరే దేవుడి సంఘం విస్తరించబడుతుంది. అనేక కార్యములు చేస్తూ ఉన్నాడు దేవుడు. ఇది మానవులు చేస్తే అయ్యే కార్యాలు కాదు. దేవుని కృప మనకు తోడుగా ఉన్న కారణాన్ని బట్టి. ఎవరు తోడండి? దేవుని తోడు. ఆయన తోడు ఉంటేనే మనం ఉండగలము, ఆయన తోడుంటే మనం జీవించగలమని దీనికి వాక్యం మనకు చదివిస్తుంది. అదే అధ్యాయం అనగా కీర్తన 122వ కీర్తన 7వ చరణం. 122వ కీర్తన 7వ చరణం. నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక, నీ నగరులో క్షేమం ఉండును గాక. హల్లెలూయా. ఎవరి ప్రాకారములో? దేవుని మందిరం ప్రాకారం నెమ్మది ఉంటుంది. దేవుని ప్రాకారములో ఏంటండి? క్షేమం ఉంటుంది, కరువు ఉండదంట. హల్లెలూయా. అన్ని ఎక్కడ ఉన్నాయి? సర్వము సమృద్ధి ఎక్కడ ఉందండి? దేవుని మందిరంలో ఉంది. మీరు అనుకోవచ్చు దేవుని మందిరం అన్ని ఉన్నాయి కదండి. దేవుని మందిరానికి వచ్చి మనకు అన్ని ఉన్నాయి. కానీ అన్ని ఉన్నాయంటే మనం పొందుకోవడానికి మన హృదయాన్ని తెరవాలని దేవునికి వాక్యం మనకు చదివిస్తుంది.
ఇక్కడ వచ్చినటువంటి వారు ఉదయాన్ని తెలిసి ప్రభుని మన స్వేచ్ఛగా ఆరాధించే ప్రభుత్వం దేవుడు ఇచ్చాడని ఆయన వైపు ఉదయాన్ని ఎత్తితే కనుక అన్ని కూడా నింపుతానంటే వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. మనం పొందుకోవాలంటే ఆయన కృపను పొందాలంటే మనకు సిద్ధపడే దేనికి వాక్యం ఇచ్చారు. ముగింపులోకి వస్తున్నాను. అదే కింద 122వ కీర్తన మొదటి చరణం. యెహోవా మందిరానికి వెళదామని జనులు నాతో అన్నప్పుడు ఎవరు సంతోషించారండి? దావీదు. హల్లెలూయా. ముసలుడైపోడైనా నడవలేని సిరిగతులు ఎవరు వచ్చారయ్యా దేవుని మందిరం గొంతులేసారు కాబట్టి దేవుని మందిరం రుచి చూశాడు. కాబట్టి నీవు కనుక మనం రుచి చూస్తే ఇతరులకు రుచి కలిగించే వాళ్ళకి కనబడతాం, ఇతరులకు ప్రేరణ ఇచ్చే వాళ్ళకి కనబడతాం. ఆ రుచి మనం ఎవరు చూడాలి? మనమే చూడాలి కదా. ఇక్కడ మన స్వేచ్ఛ, ఆనందం, కప్పుదల, నింపుదల, సర్వం సమస్తం ఉన్న మనం ఎరిగితేనే ఇతరు మన మాట రండమనండి. దేవుని మందిరం వాక్యం ఉంది. దేవుని యొక్క మధ్యాహ్న సమయం దేవుని మాట వింది. నిర్గసయం కనుగొనని ఉంది. ఊరిలోకి వెళ్ళిపోయింది. ప్రజలందరినీ తీసుకొచ్చింది. హల్లెలూయా. ఎంత గొప్పగా చేసింది. ఎవరు? సమరయ స్త్రీ, అన్యురాలు, యూదునికి వారికి పడదు అయినా తెగించింది. ఎవరి మాట విన్నది? దేవుని మాట వింది. రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట వింది. వెంటనే ఊరిలోకి వెళ్ళిపోయింది. ఆ ఊరు వారందరినీ తండోపతండాలుగా తీసుకుని వచ్చింది. ఎక్కడికి? దేవుని యొక్క సన్నిధానానికి. హల్లెలూయా. ఎంత భాగ్యం అండి అనుకుంటున్నాం మనము. నా వల్ల ఏమి కదా అనడానికి వీల్లేదు. నీ వల్ల ఏది కాదంటే మనం ఏమీ చేయలేమని. చేయగలమా? మనకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. బలం ఎవరిస్తారు అంటే సర్వం సమృద్ధి సమస్తము ఎవరి వల్ల కలుగుతున్నవి? హల్లెలూయా. ఆయన మనం కలిగి ఉన్నాం. ఆయన మనం కలిగి ఉన్న కనుక ఎందుకు మాట్లాడి నేను ధైర్యంగా చెప్పాను. ధైర్యం పురుకొప్పబడ్డ కారణాన్ని బట్టి, మన ప్రభువు మనం పెంచిన కారణాన్ని బట్టి, కుడి ఎడమ తొట్టున్నప్పుడు మెల్లనిస్తానంతో ఆయన మనతో మాట్లాడుతున్న కారణాన్ని బట్టి మనం అనుకుంటాము ఎవరు నన్ను పట్టించడం ఉంటా, కానీ పట్టించడం ఉన్నాడు ఆయన. ఒక పాపం అని బంధంలోకి వెళ్ళిపోయావా? దేవుడిని చూచి విడిచిపెట్టాడు. ఎందుకు తెలుసా? ఈవేళ ఎప్పుడైనా మారుతాడు, నా ఎద్దుకు వస్తాడని. అయితే బయట వారైతే మనల్ని శిక్షించవచ్చు, కానీ మన దేవుడు శిక్షించాడు. అమ్మా నేను ఒక మాట మీద అన్నాడైనా రాళ్ళను తీసుకుని వచ్చారు. రాళ్ళు మీద సిద్ధపడుతున్నాడు. మీలో పాపం లేనటువంటి వాడు రాయి మొదటి రాయి. మన ఎవరికి కారణం ఏంటి? దేవుడి సమస్తాన్ని చూచే దేవుడు. అమ్మా నేనేమీ చేయను, సమాధానం కలదాను పొమ్మని. హల్లెలూయా. దేవుని దగ్గరకు పోతే సమాధానం ఉంటుంది. దేవుని దగ్గరకు పోతే ఐక్యత ఉంటుంది. దేవుని దగ్గర పోతే బలం ఉంటుంది. సర్వములు సమస్తములు సమకూర్చోవాల శక్తి సమర్థత మన ప్రభు యొక్క ఉంటుందని దీనికి వాక్యం చదివిస్తుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 29:3. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులు దాక నా స్వంతమైన బంగారం వెండి నా దేవుని మందిరకు నేను ఇచ్చండి చెప్పాడు. హల్లెలూయా. అర్థమైంది మాట. సమస్తాన్ని ఇచ్చేసాడు ఎవరు? దేవుని మందిరానికి. అయితే ఇంకా ఇవ్వాలని ఆశనాడు, తన సొంత దాన్ని కూడా ఇవ్వడానికి ఆశపడాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మన దేవుడు ఎప్పుడు బలవంతంగా ఏం మాట్లాడి ఎప్పుడు దేవుడు బలవంతం. అయితే దేవుడు అక్కడ అడుగుతాడు, 100 ఇచ్చాడు ఆయన, 90 తీసుకున్నాడు. ఏమని? 90 ఇవ్వన్నాడు ఆయన. ఒకటి నాది. హల్లెలూయా. ఆదికాండము గ్రంథములో దేవుడు సమస్తముని చేసిన తరువాత ఇవన్నీ కూడా దేవుడు సమస్తముని తినవచ్చు అన్నాడు, కానీ ఒకటి మాత్రం తినవద్దన్నాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు, నీకు సమస్తాన్ని ఇచ్చేశాను, కానీ 90 నీవి, ఒకటి నాది. మీకు అర్థమైంది ఏం చెప్పాను? మీకు అన్ని ఉన్నాయి, 1000 రూపాయలు మీయే, కానీ 100 నాది. ఎవరంటారండి? మనుషులు ఏమంటారు? 100 నాది ఇచ్చే అంటారు, 1000 నాకు దేవుడు అని అంటాడు. 100కి అంటే 100నే కదా, 99 తీసుకో. ఇస్తాం మనం. అనుభవపూర్వంగా చెప్తే మీరు వినినా వెనకపోయినా మీద మీరు ఏమన్నా చెప్తాను, ధైర్యంగా చెప్పగలను. వాడు ఎక్కడికైనా చెప్తాను, నీవు ఆశ్రయింపబడాలనంటే దేవుని మందిరం మీద ఉన్న ఒక తీర్మానం చూడండి, అది కంపల్సరీగా చేసుకోవాలి. అనుకుంటున్నావేమో నాకెంతే కదా, తీస్తే ఏమైపు నమ్ముతున్నావేమో. ఇప్పుడు నెగిటివ్ నేను అనుభవాలు పొంది చెప్తున్నాను మీకు. నేను పొందకుండా చెప్పడా, నేను ఏ అనుభవం అయితే పొందుకున్నానో, ఏ దేవుని ఎలాగ ఆశ్రయించాడో ఆ విషయాన్ని కూడా మీకు నేను నా సొంత విషయాలను అనుభవించి చెప్తున్నాను. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వండి,
పేద విధవరాలమ్మ ఎవరైనా మొదటగా అప్పడం చేసి రమ్మన్నాడు. ఇంక లేదని సత్యం సత్యబాబు మొదటికి ఎవరన్నాడు? మొదటిది దేవుంది, తొలుసుడు దేవుంది, అయిందే. మీరు నమ్మిన నమ్మకపోయిన జీతం వచ్చిందంటే ఇప్పుడు నేను సేవ చేస్తాను కదా, ఇవ్వాల్సిన అవసరం అనుకోవచ్చు. కొంతమంది ఎందుకు ఇస్తారంటే కంపల్సరీ ఇవ్వాలి. వచ్చిన ప్రార్థిస్తున్న ప్రభువా 30 రోజులు 26 రోజులు 24 రోజులు కష్టపడడానికి శక్తి ఇచ్చావు ఆయన. ఎవరిచ్చారు? నీవే కదా ప్రభువా. ఇది నీది, నాది కాదు. అయితే వచ్చిన దాంట్లో నీవు ఎంత తీసుకోమంటున్నావు, ఎంత ఏమంటున్నావు, కానీ మొత్తం అంతా నన్ను అని చెప్పి మొదటి 10 రోజు నా ప్రభువు తీసేస్తాను, ఎంత ఇవ్వాలో అంత తీసేస్తాను. తర్వాత కొన్నిసార్లు అయిపోతాయి. కానీ మీరు చెప్తే నమ్మనండి, ఎలా వస్తాయో నాకే తెలీదు. కానీ అప్పటి నుంచి 1988 నుంచి ఇప్పటి వరకు కుదిరేలేదు. హల్లెలూయా. కారణం ప్రభుకి ఏదైతే అన్నానో అదే చేశాను. ఇక చెప్పుతూ ఉంటాను. కొంతమంది పూజ అయ్యా మీరు చెప్పింది విన్నామండి, ఇప్పుడు నేను తీయబడ్డాను. హల్లెలూయా. ఎందుకు మాట మీరేది ఇస్తారని చెప్పినాడే. నేను మనం ఆశ్రమపడాలంటే దేవునికి ఇచ్చేయాలి అనుకుంటున్న వాడికి నేను ఎవరికి ఇస్తాను? దేవునికి ఇస్తున్నావు కదా. ఇచ్చేటప్పుడు దేవుడికే కదా. ఇచ్చిన తర్వాత ప్రశ్న సమస్య మనకు లేదు. ప్రభు కార్య నిమిత్తం ఆయన చేసుకుని వెళ్ళిపోతుంటాడు. ఎవరైనా కష్టాలు నష్టం ఎవరిస్తారండి? మనమే కదా. ఎవరైనా బంధువులు వెళ్ళిపోతుంది మనమే ఇవ్వాలి కదా. ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు మన చేతిలో సమస్యలు పెట్టాడు. దేవునికి ఇవ్వవలసింది ఇవ్వండి, తర్వాత నన్ను శోధించమంటాడు. హల్లెలూయా. ఇవ్వమని బలవంతం అంటే నేను అనుభవం మీకు చెప్తున్నాను. దేవునికి ఇచ్చేట వేసుకోమంటాడు. దేవునికి కైసరి ఇచ్చేది. ఏ సమస్య ఎందుకు? ఎవరి దానికి ఇచ్చారన్నప్పుడు ఎవరిది వాళ్ళకి కేటాయితే అది ఎక్కడుందంటే పాత నిబంధన ఉంది. అయితే ఎక్కడ నూతనంగా వచ్చేటోడికి సమృద్ధి కలిగినంత అంటే మనం ఇంకా దీపబడిలోకి ఇవ్వాలని చెప్తుంటాడు. మీరు ప్రేరణలో దేవుని ప్రార్థించండి. వచ్చిన తర్వాత తీర్మ ప్రభు ఈ జీతం ఇది కదా, ఏం చేయడం ప్రభుని అడగండి, ఆయన చెప్తాడు. మనసును అడగద్దు. అక్క నాకు జీతం ఏం చేయమంటారా అక్కని అడుకో, అమ్మని అడుకో. మా చర్చిలో నిన్న నాకు చాలా నష్టం అయిపోయింది. చాలా నాకు ఇచ్చింది కదా. వాళ్ళ నాన్నగారు కీబోర్డ్ చేస్తాడు, కుడికి పేడ వాయించాడు. వాళ్ళ అమ్మగారి ఫ్యామిలీ ఇక్కడ ఉంది. వచ్చి వెంటనే జీతం అలా అమ్మకి ఇచ్చేస్తాడంట. ఇచ్చేసి అమ్మ వెంటనే దశమమ్మ తీసేయమంటాడంట. వేసి గట్టుకెళ్ళి సర్చ్ చేద్దామంటాడంట. వీడికి ఎవరు నేర్పడినంటే ఆడ అలవాటు చేస్తున్నాడట. కుర్రవాడు వచ్చి సంవత్సరం అవుతుంది, మంచి జీతగాడు. ఎందుకు ఇది అంటే వాడికి తలంపు. మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం చూడు, దేవునికి ఇచ్చేయాలమ్మా. మనం తినకూడదు. మనం తిన్నామనుకో మనం నష్టపోతాం అంటాడు కొడు. హల్లెలూయా. అంటే ఎవరు నేర్పారండి? దేవుని అంటే మందిరంలో వస్తే కనుక పరిశుద్ధాత్మని మొత్తం సూటిగా మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏమి చేయాలో, ఎలాగ ఉండాలో, ఏమి తినాలో, ఏమి చూడాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకన్నీ కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అటువైపు దేవునికి మన దేనికి వాక్యం మనకు చదివిస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుడు అనికి రాసి వెళ్తాడు. మనం వచ్చేస్తున్నాను. కౌరవ కుమారులు ఎవరండి? దేవునికి వ్యతిరేకంగా తిరిగాడు. తండ్రి వ్యతిరేకంగా తిరిగాడు. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా తిరిగాడు. మోసమే తిరుగుబాటు చేశాడు. కానీ బిడ్డలు అలా కావాలి. హల్లెలూయా. కౌరవ కుమారుల నుంచి 11 గ్రంథాలు రాశారు. దేవుని మందిరం దేవుని మందిరం వల్ల శక్తి బలం సామర్థ్యం ఉన్నది. దేవుని మందిరం అంటారు కీర్తన కనుక. కాబట్టి దేవుని మందిరం వల్ల శక్తి బలం ఉన్నదని వారు ఎరుగారు కనుక వీటి కూడా ఎరగని కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సంవత్సరాలు వెతికిపోయిన పరిశుద్ధాత్మ దేవుడు దైవ గ్రంథం వాళ్ళు రాసి ఉంచాడు. దేవుని మందిరానికి వస్తే దీపబడతాం, దేవుని మందిరానికి వస్తే ఆశపడతాను. కౌరవ కుమారులు రాష్ట్రుడికి దీనికి వాక్యం చదివిస్తుంది. కీర్తన 26వ కీర్తన 8వ చరణం. యెహోవా నీ నివాసములు, నీ మందిరములో, నీ తేజో మహిమ నిలుచు స్థలములు నేను ప్రేమించిన. హల్లెలూయా. నీ మందిర నివాసము నీ తేజో మహిమ ఉంది. నేను ప్రేమిస్తున్నాను. దేవుని మహిమని కౌరవ కుమారులు ప్రేమిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. నడుచుకుందాం. 26 అంటాడు, నేను బ్రతుకుతున్న వల్ల నీ కృపాక్షేమములు నా వెంట వచ్చునంటాడు. హల్లెలూయా. నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో. హల్లెలూయా. చిరకాలం, చచ్చిపోయినంత కాలం దేవుని మందిర నివాసం చేస్తారు. చచ్చిన తర్వాత మనకు ఇంకొకటి ఉంది, ఏంటి? పరలోకం. అక్కడ కూడా మనం యుగాలు, ఇక్కడైనా అక్కడైనా. క్రైస్తవుడు ఒకే ఒక జీవితం. ఇక్కడైనా నువ్వు నెంబర్ 1గా ఉండాలి,
అక్కడైనా నెంబర్ 1 కూడా దీనికి వాక్తూ మనకు వచ్చారు కనుక రీతిగా మన ప్రభు మందిరములు దేవుని మందిరానికి వస్తే మనం దీపు పడతామని దీనికి వాక్తూ మనకు చదివిస్తుంది. ద్వితీయోపదేశ కాండం 12:5 అంటాడు, దేవుడు తను కోరిన స్థలం, దేవుడు కోరుకునే స్థలం ఉన్నాయి, చాలా ఉన్నాయి కనుక ఆ స్థలాల వైపు మనకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చదివిస్తున్నాడు. ఇటు రీతిగా ప్రభుని ఆరాధించి మంచి భాగ్యాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉంటున్నాడు. మీకా గ్రంథం 4:2 అంటాడు, కాబట్టి ఆ కాలంలో జననేకులు వచ్చి సియోనులోనికి ధర్మశాస్త్రమును దేవుని మందిరములు వారస్తారట. సియోను నివాస స్థలములు ఎక్కడ ఉందంటే దేవుని మందిరములు ఉంది. ఇక చివరిగా ఒక 2 నిమిషాలు ముగిస్తూ ఉంటున్నాను. 84వ కీర్తన అందరు తీయండి. 84వ కీర్తన 4వ చరణం. చివరిగా 84వ కీర్తన 4వ చరణం అంటాడు, నీ మందిరం నివసించు వారు ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. నీ మందిరం నివసించు వారు ధన్యులు, వారి నిత్యము ఎవరు స్తుతిస్తారండి? దేవుని మందిరం నివసించే వారే, దేవుని మందిరానికి వచ్చినటువంటి వారే దేవుని స్తుతిస్తారని దేనికి వాక్యం చదివిస్తుంది కనుక ప్రభుత్వం పిల్లారా సమాజంగా కూడుకొండ మానొద్దు. కారణం ఏంటంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. సమాజం కూడా మానొద్దు. సమాజం మందిరంగా కూడా మానేసామంటే ఈ కన్నీ శ్రమలు కనుక ఇవి ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని మనములోనికి వెళ్ళాలి, అక్కడ స్తుతించాలి కనుక వాక్యం చదివిస్తుంది కనుక ప్రభుత్వం పిల్లారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. మనం ఎంతకాలం బ్రతుకుతామో, ఎంతకాలం జీవిస్తామో ఈ భూమి మీద మనుషులకు ఎప్పటికీ తెలియదు, కానీ తెలిసిన దేవుడు కూడా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు. సమస్తాన్ని ఆయన విడిచిపెట్టేద్దాం, ఆయనకి అప్పగించేద్దాం. పుట్టించగల, బ్రతికించగల ఆయన చేతులు మనం ఉందాం. ఆయన చేతులు మనం ఉంటూ దేవుని మందిరానికి వస్తూ అనేక విషయాలు పాలు పంపులు కలగ పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కనుక జీవిగా చిన్న ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృప కలిగిన దేవా, మహిమ కలిగిన దేవా, మీ కొందనాలనైనా తండ్రి మధ్యాహ్న కాలం తండ్రి మీరు నాతో మాతో మాట్లాడి మీ కొందనాలనైనా మరొక మారిన తండ్రి సంగమను బట్టి మీ కొందనాలైనా చేవసిద్ధులు అందరి బట్టి ప్రభావ మీ కొందనాలైనా కష్టమనక, నష్టమనక, బాధనక, కొరవనక, కాటమనక నా తండ్రి నీ మందిరానికి వస్తున్న తండ్రి రాత్రులు పగలు చెప్తున్న పరిచర్గా మీ కొందనాలైనా రాబోయే మందిరం ద్వారా నీకు వైపు మళ్ళడానికి ఈ సహాయం ఇచ్చేయమని మమ్మల్ని మా కుటుంబాంతో మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.